వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా! స్వర్గమే అండి. అంత టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని జీలకర్ర మెదిగేంత వరకు దంపుకోవాలి. ఇది దంచుకున్న తర్వాత ఒలిచిపెట్టుకున్న ఒక కప్పు వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రోలు అందుబాటులో లేని వాళ్ళు మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూసారా ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాన్ పెట్టి వేడి చేసుకొని ఆయిల్ వేసి వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒకసారి వేగనివ్వాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసినవి వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ వేయడం ద్వారా వెల్లుల్లిలో ఉన్న ఘాటు, కారం కొద్దిగా బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఇలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఒక నిమిషం పాటు వేయించుకుంటే అంతే అండి. ఎంతో ఘాటుగా ఉండే వెల్లుల్లి కారం రెడీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి.